హాయ్ అండి, అందరికీ నమస్కారం. రాత్రి మనము నిద్రపోయే ముందు అరగంట అనేది మనకు చాలా ప్రధానం అండి. ప్రధానమైన ఈ అరగంటని మనకు ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి వరకు చూడండి, వీడియో అర్థమవుతుంది. మధ్యలో మీరు స్కిప్ చేసినట్టయితే ఏమీ అర్థం కాదు. మన బ్రెయిన్కి అద్భుతమైన పవర్ ఉందని అందరికీ తెలుసు. కాకపోతే అది ఎలా వాడుకోవాలి, మనకు అనుకూలంగా వాడుకునే విధానం అనేది మనకు తెలియాలి. మన బ్రెయిన్ ఎంత గొప్పదంటే మనము ఏది అడిగితే అదే ఇస్తుంది. మనము ఏ ఆలోచన పెడితే అదే మనకు తిరిగి వస్తుంది. కాబట్టి మనం పెట్టే ఆలోచన ముఖ్యం, కానీ అది మంచా చెడా అన్నది బ్రెయిన్కి తెలియదు. మనం మంచి దాని మీద ఆలోచన పెడితే మనకు మంచి వస్తుంది, చెడు దాని మీద పెడితే చెడు ఇస్తుంది. దానికి ఇవ్వడం మాత్రమే తెలుసు, కానీ మంచి చెడులు తెలియవు. మనమే మంచి థాట్ ఇవ్వాలా, చెడు థాట్ ఇవ్వాలా అన్నది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనము నిద్రపోయేటప్పుడు చివరగా మనం ఏది చూస్తే కంటితో మనము బ్రెయిన్ అనేది అదే ఆకర్షితమవుతుంది. దానివల్ల మనం చివరగా చూసింది బ్రెయిన్లోకి వెళ్తుంది, దాని మీద థాట్ పెడుతుంది, అదే మనకు వస్తుంది. ఇప్పుడు మన జీవితంలో ప్రస్తుతం జరుగుతున్నవి కూడా మనం ఎప్పుడో ఒకప్పుడు ఇవి థాట్ పెట్టడం వల్ల, ఆలోచనలు పెట్టడం వల్ల ఇప్పుడు జరుగుతున్నవి. ఇక మీదట మనము ఎరుకతో మనం ఏ థాట్ దేని మీద పెడుతున్నామో అన్నది ఆలోచనతో మనం థాట్ పెట్టినట్టయితే మనకు అవే మంచి జరుగుతాయి. కాబట్టి మంచిని గ్రహించి మంచి దాని మీద థాట్ పెట్టాలి. మనం ఎప్పుడు పాజిటివ్ మీద థాట్స్ పెట్టడం వల్ల మనకు మంచి అనేది జరుగుతుంది. మనకు మంచి దాని మీద థాట్ పెట్టాలంటే చూసే విధానం అనేది ముఖ్యం. చివరిగా పడుకునే ముందు ఏది చూస్తామో అదే థాట్ మన బ్రెయిన్లోకి వస్తుంది. మన బ్రెయిన్ కూడా దాని మీదే థాట్ అనేది పెడుతుంది. అందుకే మనం చూసేది ఏది చూస్తున్నామన్నది మనం గ్రహించాలి. చివరగా ఏది చూస్తున్నాము, చివరగా ఏది గ్రహిస్తున్నాము అన్నది ఆలోచనతో, ఎరుకతో ఉండాలి. మనకి పాజిటివ్ మీద థాట్స్ పెట్టాలన్నా, పాజిటివ్ ఆలోచనలు రావాలన్నా మన ఇంట్లో మనందరం ఎలా ఉండాలి అంటే పాజిటివ్ మాట్లాడుతూ ఉండాలి, పాజిటివ్ ఆలోచనలే ఉండాలి. అంటే మనం నెగిటివ్కి దూరంగా ఉండాలి. ముఖ్యంగా మనం మొబైల్ చూస్తుంటాము, టీవీ చూస్తుంటాము, ల్యాప్టాప్ చూస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తారు. ఇలాంటివన్నీ మనము చివరగా మనం పడుకునే ముందు చూసింది మన బ్రెయిన్కి వెళ్తుంది. చూడకుండా ఎవరు ఉండలేరు, అన్నీ చూస్తారు. కాకపోతే 1 అవర్ ముందు అనేది మనం టీవీ కానీ, మొబైల్ కానీ, మన ల్యాప్టాప్ కానీ ఇవి ఆఫ్ చేయాలి. మనం నెగిటివ్ మాటలు కానీ, ఒకరి గురించి, పేషెంట్ల గురించి కానీ మాట్లాడుకోవడం కానీ ఇలాంటివి మనము ఏదైనా హాల్లో ఉన్నప్పుడే మాట్లాడుకోవాలి. బెడ్రూమ్కి వెళ్ళే ముందు ఒక అరగంట ముందే మనము ఇవన్నీ ఆఫ్ చేసుకోవాలి. మనము మైండ్లో ఎలా నేర్పించాలి అంటే మన బ్రెయిన్కి ఏదైతే మనం వద్దు అనుకుంటున్నామో అది డిలీట్ చేయాలి. మన మొబైల్లో ఎలా మనం వద్దనుకున్న విషయం డిలీట్ చేస్తామో అలా మన బ్రెయిన్ కూడా డిలీట్ చేసుకునేటట్టు మనము ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. మన బ్రెయిన్కి ఏ ట్రైనింగ్ ఇస్తే మనము బ్రెయిన్ అనేది అలాగే పనిచేస్తుంది. కాబట్టి మనము నిద్రపోయే ముందు 1 గంట అనేది మన జీవితానికి, మన ఫ్యూచర్కి చాలా చాలా ముఖ్యమైంది. మన ఫ్యూచర్లో ఏదైతే మనం కావాలనుకుంటున్నామో మనం నిద్రపోయే ముందు దాని మీదే థాట్ పెట్టాలి. థాట్ పెట్టినప్పుడు మనకు నిద్రలో మన బ్రెయిన్ అనేది మనం అడిగినవి మనకి ఇవ్వడానికి పనిచేస్తుంది. కాబట్టి అది బ్రెయిన్ మనకు మంచిది ఇవ్వాలి అంటే మనం చూసే విధానం కూడా మంచిదై ఉండాలి. అందుకే మనం నిద్రపోయేటప్పుడు సెల్ కానీ, టీవీ కానీ, ల్యాప్టాప్ కానీ ఇలాంటివి చూసినప్పుడు, సినిమాలు చూసినప్పుడు, చెడు ప్రభావం చెందేవి చూసినప్పుడు మనం అవే థాట్ అనేది మన బ్రెయిన్లోకి వస్తాయి. అందువల్ల మనము మంచి మార్గంలో వెళ్ళాలి, మంచి థాట్స్ పెట్టాలి, మన ఫ్యూచర్ బాగుండాలి అంటే మనము ముఖ్యంగా నైట్ టైంలో ఒక 1 అవర్ ముందు ఎలాంటివి కానీ చూడకూడదు, ఎలాంటివి కానీ వినకూడదు. ఏదైతే చూస్తామో అది మన బ్రెయిన్కి తీసుకుంటుంది, ఆ బ్రెయిన్ దేని మీద అయితే పెడుతుందో అది మనకిస్తుంది అన్నది గమనించాలి. మీరు మంచి చూస్తే మంచే ఇస్తుంది, చెడు చూస్తే చెడే ఇస్తుంది. కాబట్టి మనము చివరగా పడుకునే ముందు ఏది చూస్తున్నామనేది ప్రధానం. కాబట్టి మనం చూసేది, మనం బ్రెయిన్ తీసుకునేది, మనం ఏది గ్రహిస్తున్నామో, దేని మీద థాట్ పెడుతున్నామో అన్నది ముఖ్యం. కాబట్టి ఇక మీదట మీరు పడుకునే ముందు 10 నిమిషాలు ప్రశాంతంగా మెడిటేషన్ ధ్యాసగా పెట్టి మీరు
చిన్ముద్ర వేసుకుని సుఖాసనం వేసుకుని 10 నిమిషాలు మీకు కావలసిన దాని మీద థాట్ పెట్టండి. మీకు కావలసింది చూడండి. ఏదైతే దృశ్యం చూస్తారో అదే బ్రెయిన్కి తీసుకుంటుంది. ఏదైతే థాట్ పెడతారో 17 సెకండ్లు అదే మీకు ఫ్యూచర్లో వస్తుంది. కాబట్టి మీకు ఏది ఫ్యూచర్లో రావాలో దాని మీదనే థాట్ పెట్టండి. దాని మీదే పడుకునే ముందు ఆలోచించండి. అది మీ బ్రెయిన్ అనేది మీ కలని నిజం చేస్తుంది. కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి.